హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నా అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నా టిఫా స్కాన్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్దాం అనుకుంటున్నా. అండ్ ఈసారి నా సెకండ్ ప్రెగ్నెన్సీలో టిఫా స్కాన్ అయితే 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ లోపే అయిపోయింది. అంటే ఎన్ని రోజులు పడుతుందని డౌట్ రావచ్చు. నాకు మా బాబు అప్పుడైతే 2 డేస్ టైం పట్టింది. ఎందుకంటే మనకి స్కాన్ చేసేటప్పుడు బేబీ అనేది పొజిషన్ అండ్ వాళ్ళు మంచిగా మూమెంట్ కూడా అవుతూ ఉండాలన్నమాట. అట్లయితేనే మనకి స్కాన్ అనేది కరెక్ట్గా వస్తుంది, లేకపోతే స్కాన్ రాదు. నాకు మా బాబు అప్పుడైతే ఫస్ట్ వెళ్ళిన తర్వాత స్కాన్కి రమ్మన్నారు. వెళ్ళిన తర్వాత స్కాన్ తీసేటప్పుడు ఏమైందంటే స్కాన్ రావట్లేదు అని చెప్పారు అనమాట. స్కాన్ రావట్లేదు ఏంటి అని నేను అనుకున్నా. కానీ అప్పుడు వాళ్ళు స్లీపింగ్ పొజిషన్లో ఉన్న కదలికలు సరిగ్గా లేకపోయినా కూడా స్కాన్ సరిగ్గా రాదనమాట. వాళ్ళు ఏం చెప్పారంటే నాకు కొద్దిగా ఏదైనా తినేసి మంచిగా వాటర్ తాగేసి కొద్దిసేపు వాకింగ్ చేసి రమ్మని చెప్పారు. అది తిరిగిన కానీ అసలు ఏం కదలికలు అయితే రాలేదు. సో మళ్ళీ నెక్స్ట్ డే రమ్మన్నారు. మళ్ళీ నెక్స్ట్ డే కూడా లంచ్ చేసేసి హాస్పిటల్కి అయితే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్కాన్ చేస్తే సరిగా మూమెంట్స్ లేవు కదా, ఏదైనా ఇష్టం ఉన్నది తినేసి కొంచెం వాకింగ్ చేసి రామ్మా అని చెప్పిండు అనమాట. అయితే మళ్ళీ అక్కడే దొరుకుతాయి కదా హాస్పిటల్ దగ్గర, తినేసి కొద్దిసేపు వాకింగ్ చేసిన తర్వాత మామూలుగా నాకు కదలికలు తెలుస్తూ ఉంటాయి కదా, సో కదులుతుంది అనేసి నేను మళ్ళీ వెళ్ళి చెప్తే అప్పుడు స్కాన్ చేసారు అనమాట. 2 డేస్ టైం పట్టింది నాకు మా బాబు అప్పుడు. కానీ ఈసారి సెకండ్ ప్రెగ్నెన్సీకి వచ్చేసి 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్లో తొందరగా అయిపోయింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది ఈసారి టిఫా స్కాన్ అయితే. అండ్ తీస్తున్నంతసేపు కూడా ఇంకొంతసేపు తీస్తే బాగుండు అన్నట్టుగానే ఉండే. డాక్టర్ కూడా చాలా మంచిగా మనకి ఎల్ఈడి స్క్రీన్ మీద చూపిస్తారు కదా, అట్లా ఏం చేస్తారంటే నాకేం చేసిందంటే ఆయన కంప్లీట్గా ఎల్ఈడి స్క్రీన్ నా సైడే తిప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. టిఫా స్కాన్ ఎందుకు తీస్తారు, దానివల్ల యూజ్ ఏంది అనేసి చెప్తూ మళ్ళీ బేబీ పార్ట్స్ అన్నీ ఆర్గనైజ్ అయినాయా లేవా అనేదే కదా టిఫా స్కాన్లో మనకు తెలుస్తుంది. సో అన్నీ చెప్తూ ఆయనే ముక్కు, కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులు అన్నీ అని అట్లా చెప్తూ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ స్క్రీన్ మీద మంచిగా చూపిస్తుంది అనమాట. అప్పుడు చూపిస్తున్నంతసేపు అసలు ఎంత బాగా అనిపించింది అంటే స్కాన్ అంత బాగా అనిపించింది. ఆయన అడిగిండు కూడా డాక్టర్, ఇంకేమైనా చూడాలని ఉందా, నీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అని చాలా ఫ్రీగా మాట్లాడిండు అనమాట. భలే అనిపించింది స్కాన్ అవుతున్నంతసేపు కూడా. నేను ఒకటే అడిగిన, నాకు కళ్ళు చూడాలని ఉంది, ఐస్ చూపించండి అని అడిగితే చూపించారు. కానీ మనకి ఎల్ఈడి స్క్రీన్లో చూసినంత మంచిగా స్కాన్లో రాలేదన్నమాట. మళ్ళీ స్కాన్లో ఎట్లా వస్తుంది, బ్లర్గా కొద్దిగా మస్కగా అట్లయితే ఉండే. కానీ డాక్టర్ అయితే చాలా అంటే చాలా బాగా అన్నీ మనకి టిఫా స్కాన్ ఎందుకు చేస్తారు అది కూడా చెప్పింది అనమాట. 5th మంత్లో లాస్ట్ 5th మంత్ మనం ఎండింగ్లో, కానీ కొందరికి 5th మంత్ నుంచి 7th మంత్ ఆ మధ్యలో చేస్తారంట. ఎందుకు అని అంటే బేబీ కంప్లీట్గా రెడీ అయిపోతుంది కాబట్టి అన్ని పార్ట్స్ వాళ్ళకి సంబంధించిన అన్ని ఆర్గన్స్ అన్నీ రెడీ అయినాయా లేవా అనేది ఈ స్కాన్లో తెలుస్తుంది. కాబట్టి మంచిగా కదులుతూ ఉండాలి. అండ్ వీళ్ళు కదలకపోయినా వాళ్ళు కదిలిస్తారు మంచిగా. ఇట్లా ఉల్టా కూడా తీస్తారు కదా, బ్యాక్ సైడ్ వెన్నపూస బొక్క రావడానికి కూడా వాళ్ళు మళ్ళీ బేబీని ఇట్లా ఫ్లిప్ చేస్తూ ఉంటారు అనమాట. అది స్కాన్ చేస్తూ ఉంటారు కదా, దాంతో చేస్తూ ఉంటారు అనమాట. ఆయన అట్లా అన్నీ చెప్తూ తీసిండు, మంచిగా చూపించిండు నాకు కూడా. సో ఈ సెకండ్ ప్రెగ్నెన్సీ టిఫా స్కాన్ అయితే మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసిన, సూపర్ అనిపించింది అసలు. ఫస్ట్ది అంత అనిపించలేదు. అండ్ వచ్చేటప్పుడు డాక్టర్కి అయితే థ్యాంక్స్ చెప్పేసి వచ్చిన. స్కాన్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత డాక్టర్కి చూపిస్తాం కదా, సో డాక్టర్ చూపించిన తర్వాత ఆమె ఏమన్నదంటే అంత బాగుంది,
ఫైన్ అంతా బాగుంది అని చెప్పింది అనమాట. అక్కడికి హ్యాపీ. కానీ నాకైతే డౌట్లు మస్తు ఉంటుండే, డౌట్లన్నీ అడగాలి కదా. అయితే నాకు ఎక్కువగా 5th మంత్ అట్లా వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడే తిరిగి పడుకోవాలి అని చెప్తుండే. అట్లనే చెప్తారు కదా, లెఫ్ట్ సైడే తిరిగి పడుకోవాలి అని చెప్తారు కదా. అయితే నేను మేడంని అడిగిన అనమాట, మేడం నాకేమో రైట్ సైడ్ తిరిగి పడుకుంటేనే నిద్ర వస్తుంది, మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోమని చెప్తారు కదా, ఏం కాదా రైట్ సైడ్ తిరిగి పడుకున్నా కూడా ఏం కాదా అని అడిగితే అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, మనం తెలియకుండా నిద్రలో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పడుకున్నా పర్లేదు, కానీ మనం పడుకున్నప్పుడు మాత్రం లెఫ్టే పడుకోవాలి. రైట్ తిరిగి పడుకోవడం వల్ల ఏమైందంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అవుతూ ఉంటుంది కదా. మనం రైట్ సైడ్ తిరిగి పడుకున్నప్పుడు ఏమవుతుందంటే మన బ్లడ్ సర్క్యులేషన్ అయ్యే దానిపైన ఈ ప్రెషర్ అని పడి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా కాక మనకి లో బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంట. అండ్ బేబీకి కూడా బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది రైట్ సైడ్ తిరిగి పడుకుంటే. సో ఎక్కువగా అయితే లెఫ్ట్ సైడ్ పడుకోమని చెప్తారు. అండ్ ఎల్లెంకల కూడా పడుకోవచ్చా అని అడిగిన. ఎల్లెంకల కూడా పడుకోవద్దు, ఎందుకనంటే ఎల్లెంకల పడుకున్న అప్పుడప్పుడు ఒక 2-3 మినిట్స్ అట్లా ఓకే, బట్ లేచేటప్పుడు మాత్రం డైరెక్ట్గా లేవడం వల్ల ఏంటంటే మన బాడీ వెయిట్ అనేది, కాళ్ళ వెయిట్ అనేది మొత్తం పొట్ట పైన పడడం వల్ల ఎక్కువ ఇబ్బంది అవుద్ది. సో లెఫ్ట్ సైడ్ తిరిగి లేవమని చెప్తుండే. అండ్ ఇంకోటి ఏంటంటే మెట్లు ఎక్కి దిగొచ్చా అది కూడా అడిగిన అనమాట. మెట్లు ఎక్కి దిగొచ్చు, కానీ ఎక్కువగా ఏదైనా సరే ఎక్కువగా చేయొద్దని చెప్తారనమాట. అండ్ దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ మెల్లమెల్లగా ఒక్కొక్క మెట్టు దిగుతూ సైడ్కి గోడ కానీ ఏదైనా ఉంటే దానిపైన కొద్దిగా భారం వేసినట్టుగా దిగాలి. టకా మనం దిగినట్టుగా నార్మల్గా ఉన్నప్పుడు దిగినట్టుగా దిగొద్దు అని అయితే చెప్పారనమాట. కాళ్ళ వాపులు వస్తాయి కదా, కాళ్ళ వాపులు వచ్చినప్పుడు కూడా పడుకునేటప్పుడు కాళ్ళ కింద మెత్తేసుకొని పడుకుంటే పోతాయి. లేదు అని అంటే ఇంకా ప్రెగ్నెన్సీలో అది కామనే, కొందరికి వాకింగ్ చేస్తే పోతాయి, కొందరికి కాళ్ళ కింద దిండు పెట్టుకోవడం వల్ల పోతాయి, కొందరికి కంటిన్యూగా ఉంటుంది. ఇంకా ప్రెగ్నెన్సీలో అందరికి కామనే అనేసి అయితే చెప్పింది. అండ్ నాకైతే 6th మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి యూరిన్ ఎక్కువగా టాయిలెట్ ప్రాబ్లం అయితే ఉంది. సో అది కూడా చెప్తే ఏమన్నదంటే టెస్ట్లు రాసిరనమాట, అందులో ఏ ప్రాబ్లం లేదు అంతా బాగానే ఉంది అన్నారు. అయితే అంత ఎట్లా అని అంటే ఆమె ఏం చెప్పిందంటే, ఇప్పుడు ఎంత మనమైతే యూరిన్ చేసినా సరే మనం ఎక్కువగా వాటర్ తాగాలి, వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ జ్యూసెస్ కానీ ఇట్లా ఎక్కువగా తీసుకోమనేది చెప్పిందనమాట. అట్లా తీసుకుంటే మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది అనేసి చెప్పింది. అండ్ 6th మంత్ 7th మంత్ 8th మంత్ ఈ 3 monthsలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఎక్కువ బెండ్ అయ్యి చేసే పనులు ఎక్కువగా బెండ్ అవ్వద్దని అయితే చెప్పారనమాట. ఎక్కువ బెండ్ అవ్వడం వల్ల ఏంటంటే పొట్ట మీద భారం పడి వాళ్ళకి ఎదుగుదల మీద ఎఫెక్ట్ చూపిస్తుందంట. సో ఎవరైనా ఉంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి 3 months. అండ్ 9th మంత్లో మళ్ళీ మెట్లు ఎక్కొచ్చు, వంగి పని చేసుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు మన వెయిట్ పడ్డా కూడా మనం అంత వర్క్ చేయడం వల్ల కూడా నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంట. సో ఈ 3 months అయితే వంగి లేవడం ఇలాంటి కొన్ని చేసుకోమని చెప్పారు. అండ్ ఎక్కువగా వంగి చేసే పనులు ఉంటే మాత్రం అవాయిడ్ చేయమని చెప్పారు. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కామెంట్ చేయండి, మళ్ళీ చెకప్కి వెళ్ళినప్పుడు అడిగేసి వచ్చి రిప్లై ఇస్తా. ఇప్పటి వరకు మన శ్రావణి NM Vlogs ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోలు అందరూ చూస్తున్నందుకు.